ఓం నమః శివాయ. ఓం నమో నారాయణాయ. కర్మ నివారణ నరదృష్టి నివారణ కాల భైరవాయై నమో నమః. ఓం వజ్రణకాయ విద్మహే తీక్షణ దగ్గుష్ఠాయ ధీమహి తన్నో లక్ష్మీ నవనారసింహస్వామి ప్రచోదయాతు. హరి ఓం. మా ఛానల్కి స్వాగతం. చూస్తున్న వీక్షకులకు, ప్రేక్షకులకు, ప్రియ కాల భైరవ భగవద్బంధులకి స్వాగతం పలుకుతూ, జ్యోతిష్య అభిమానులకు, సనాతన ధర్మ సంరక్షకులు అందరికీ కూడా నరసింహస్వామి వారి యొక్క జయంతి శుభాకాంక్షలు. అందరిపైనను కరుణ, కటాక్ష, దయ కలిగించాలని కోరుకుంటూ ఆశీర్వచనం. 1/5/2025 నుండి 15/5/2025 వరకు పుట్టినటువంటి వారందరికీ కూడా జన్మదిన శుభాకాంక్షలు. అలాగనే ద్వాదశ రాశుల్లో గ్రహ గమనాన్ని ఒకసారి వీక్షింపచేద్దాం. మేషరాశిలో రవి భగవానుడు ఏడాది తర్వాత సంచార స్థితి. వృషభ రాశిలో దేవగురు బృహస్పతి చివరార్ధ సంచార స్థితి. కర్కాటక రాశిలో కుజ భగవానుడు నీచభంగ రాజయోగ సంచార స్థితి. కన్యరాశిలో కేతు సంచార స్థితి. మీనరాశిలో చతుర్గ్రహ సంచార స్థితి. బుధ భగవానుడు, శుక్ర భగవానుడు, శని భగవానుడు, రాహు భగవానుడితో ద్వాదశ రాశుల్లో గ్రహ గమనాలు ఈ విధంగా ఉన్నాయి. వృషభ రాశి వారికి దేవగురు బృహస్పతి వెళ్ళిపోతూ ఉండబడినటువంటి సందర్భంలో గురు యోగ్యతా శక్తి ఎలా సంపాదించాలో ఈ వీడియోలో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం. వృషభ రాశిలో ఏ నక్షత్రాలు వస్తారగా? కృతికా నక్షత్రంలోని 2, 3, 4 పాదాలు, రోహిణి నక్షత్రంలోని 4 పాదాలు, మృగశిర నక్షత్రంలోని 2 పాదాలు కలిపితే వృషభ రాశి. రాశాధిపతి శుక్ర భగవానుడు. వీరికి రాశిలోనే దేవగురు బృహస్పతి చివరార్ధ 15 రోజుల సంచార స్థితిలో ఉండడం వలన శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి యొక్క దర్శనం, పసుపు రంగు కలిగినటువంటి మాలను సమర్పించడం, లేకుంటే తెల్లటి మల్లెపూలను మాలను స్వామివారికి సమర్పించడం, తెల్లటి పాలను నైవేద్యంగా ఏర్పాటు చేయడం, అలాగనే ఆ చంద్రభగవానుడికి ఏర్పాటు చేసేటువంటి ప్రసాదంలో శనగపప్పును వేసి బ్రాహ్మణుడికి దానం ఇవ్వడం వలన గురుబలం చేకూర్చుకొని విద్య, ఉద్యోగ, విదేశీయాన, ధనకనక వస్తు వాహనాలలో వృషభ రాశి వారికి తిరిగి ఉండదని చెప్పి గమనించాలి. సెన్సెక్సు, సాఫ్ట్వేరు, హార్డ్వేరు, యానిమేషన్స్, క్రియేటివిటీ రంగాలలో స్వయం కృషం, స్వయం పట్టుదల, రియల్ వ్యాపారులందరికీ కూడా అద్భుతమైన యోగం కలిగి స్థిరచరాస్తులు సొంతం చేసుకోవడానికి అవకాశాలు ఉన్నాయి. అలాగనే విశేషంగా తృతీయలో కుజుడు ఉండడం వల్ల తల్లిదండ్రుల యొక్క సేవ, గురువుల యొక్క పాదసేవ, స్వామివారి యొక్క దర్శనం యోగదాయకం. అలాగనే విశేషమైనటువంటి కేతు 15 రోజుల్లో ఉన్న తర్వాత మార్పు చెందబోతున్నాడు కనుక ఏదైనా పని చేసేటప్పుడు 1కి 100 సార్లు ఆలోచించడం చాలా అవసరమని చెప్పి గుర్తుపెట్టుకోగలగాలి. ఏకాదశి స్థానంలో చతుర్గ్రహ కూటమి. ఇది అద్భుతమైన యోగం. రోజు స్వామివారిని స్మరించడం, చంద్రదర్శనం చేసుకోవడం, కళౌ వెంకటనాయక హరిటక వెంకటేశ్వరిని స్మరించడం, ధ్యానించడం వలన అద్భుతమైన ధనపరమైన చిక్కులు తొలగి ఐశ్వర్యం, ఆనందానికి వృషభ రాశి వారే సొంతం కాబోతారు. వ్యయంలో రవి భగవానుడు ఉండడం వలన చిన్న చిన్న విషయాలకు ఆందోళన తగదు. ప్రతిరోజు తప్పక సూర్య నమస్కారం చేసుకోండి. శక్తి కలిగింది కాలభైరవ స్వామి వారి యొక్క స్మరణ. కుక్కకు అనగా సునకపు మహారాజు గారికి ఆహారాన్ని ఓ ముద్దగా పెట్టండి. నరదృష్టి, వాస్తు దృష్టి తొలగిపోయి వృషభ రాశి వారికి విపరీతమైన రాజయోగం సొంతం కాబోతుందని చెప్పి కూడా గమనించాలి.